హలో అండి, అందరికీ నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈరోజు మనం ఒక ట్రెడిషనల్ వంటకం చేస్తున్నాం. చూడండి, జొన్న రొట్టె. ఇది చాలా కష్టం అనుకుంటారు చాలా మంది. ఇంకేం లేదు, మనము జొన్న పిండిలోకి మంచిగా వేడి నీళ్ళు, బాగా నీళ్ళు ఒక మసాలాలు ఇక్కడ చూడండి, పొగలు వస్తుంది నీళ్ళు అలా బాగా మసాలా పిండి ఇట్లా బాగా పొగలు వచ్చే నీళ్ళు ఒక 2-3 నిమిషాలు బాగా కాచిన తర్వాత పిండిలో వేసి బాగా కలిపితే రొట్టె చేయడం బాగా ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ కొంచెం మనం చేయి కాలుతుంది కాబట్టి ఏదైనా స్పూన్తోనో దేనితోనో కలుపుకోవాలి. తర్వాత చూడండి, మా జయమ్మ రొట్టె ఎంత బాగా చేస్తుందో. బండని ముందు తనకి పీట మీద సరిగా కుదరదని బండని బాగా శుభ్రం చేసుకొని బండపైన నీట్గా పల్చగా చేస్తుంది. ఈ జొన్న రొట్టెల్లోకి మనకి వంకాయ కూర కానీ, నాన్ వెజ్ అయినా ఏదైనా కర్రీ చాలా బాగుంటుంది. పప్పుతో కూడా తినచ్చు. మనకు చపాతీల కన్నా కూడా ఇది ఆయిల్ లేకుండా అన్నిటికీ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. జొన్న రొట్టెలు ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇది చూడండి, ఇట్లా పిండి ఇలా బాగా కలపాలన్నమాట. మనం వేడి నీళ్ళలో కలిపిన తర్వాత దాన్ని బాగా ఇట్లా గట్టిగా అంటే అప్పుడు అది జిగురు వస్తుందన్నమాట. జిగురు వచ్చినప్పుడు రొట్టె బాగా సాగుతుంది. పిండి బాగా కింద పిండి వేసుకొని ఇట్లా బాగా చేత్తో ఇట్లా బాగా రుద్దిన తర్వాత దీన్ని రౌండ్గా చేసి మళ్ళీ కింద కొంచెం పిండి కూడా ఎక్కువ వేసుకొని ఇట్లా రొట్టె చేస్తుంది. తను సౌండ్ నాకు కూడా వస్తుంది కానీ ఇంత మంచిగా రాదు. ఎంత నీట్గా చేస్తుంది చూడండి, పల్చగా వస్తుంది రొట్టె. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం రైస్ ఎక్కువ తినకుండా ఒక పూట అట్లా జొన్న రొట్టెలు తింటే, ముందు మన పెద్దవాళ్ళు ఎక్కువగా పొలం పనులు చేసేవాళ్ళు కూడా జొన్న రొట్టెలు, రాగి సంగటి ఇట్లా తినేవాళ్ళు కదా. ఇట్లా బాగా అయిన తర్వాత మనం పెనం మీద కూడా పిండి ఉన్న సైడు రొట్టెని వేసేసి